హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎస్ఆర్ కుకింగ్ ఛానల్. టుడే రెసిపీ హోటల్ స్టైల్లో టమోటా రసం చేయబోతున్నానండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 3 టమోటాలు, చింతపండు, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, ధనియాల పొడి, కారం, మిరియాలు, బెల్లం, 5 వెల్లుల్లి, కరివేపాకు, 2 గ్లాసుల నీళ్ళు. వీటిని తీసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోన 3 టమోటాలు వేసి అవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని స్టవ్ మీద 5 నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకోవాలండి. ఇప్పుడు వెల్లుల్లి రెవ్వలు, జీలకర్ర కచ్చపచ్చగా దంచుకొని ఈ 3 ఉడికిన టమోటాలు తొక్కను తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని మెత్తగా స్మాష్ చేసుకోండి. ఈ స్మాష్ చేసిన దాంట్లో జీలకర్ర, వెల్లుల్లి రెవ్వలు కచ్చపచ్చగా దంచినది వేసుకొని అందులో కరివేపాకు, బెల్లం, హాఫ్ టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు, కాస్త పసుపు, తగినంత నీళ్ళు అందులో పోసి స్టవ్ మీద పెట్టండి. 2 గ్లాస్ వాటర్ పోసుకొని కడిగబెట్టండి, కలపండి. ఈ చారుని 10 మినిట్స్ పాటు స్టవ్ మీద చిన్న మంట మీద పెట్టి ఉడికించుకోండి. పెప్పర్ పొడి వేసుకొని కలుపుకోండి. టెన్ మినిట్స్ తర్వాత చారు మరిగిందండి. చారు అయితే తయారైందండి. ఒకట్లోన నూనె పోసుకోండి. అందులో వెల్లుల్లి రెవ్వలు, 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవి కాస్త రంగు మారేంత వరకు వేంపుకోండి. రంగు మారాక ఆ పోపుని తీసి రసంలో వేయండి. ఇంతేనండి రసం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మరింత కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఎంతో టేస్టీగా అయిన టమోటా రసం తయారైందండి. మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడూ ఉండాలండి. ఈ రెసిపీని ట్రై చేసి కామెంట్ రూపంలో పెట్టండి. మరింత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సబ్స్క్రైబ్ చేసుకోండి.